అరే ఆనంద్ బాగ్ లో అయితే హోటల్ ఆండాలని ఉంటది. గాడ గనక పరాటా మిల్ మేకర్ కుర్మా తిన్నారు అనుకోరి మళ్ళీ మళ్ళీ పోతా అంటారు. కత్తర్ నాకు ఉంటదిలా. ఇక గీయాలైతే మనం ఇంట్లోనే మిల్ మేకర్ కుర్మా వేసుకుందాం పాండ్రి. ఉడుకు నీళ్ళలో మిల్ మేకర్ ఉప్పేసి నానబెట్టుకోరి. ఇక కడాయిలో మూత అంత నూనెలో పెద్ద కోసుకుని ఉల్లిగడ్డలు, కాజు పలుకులు, టమాటాలు మగ పెట్టుకొని మిక్సీ తీసుకోవాలన్నట్టు. ఇక ఈ గ్రేవీ బేస్ మీరు పన్నీర్ పీ వాడుకోవచ్చు. ఇక మూత నూనె కాగిన తర్వాత అలా హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు, కసూరి మేతి అట్టనే సన్న కోసుకుని ఉల్లిగడ్డలు ఎర్ర గోలించుకోర్రి. అలానే పచ్చిమిరపకాయలు, కలియమాకు దంచుకుని అల్లం ఎల్లిగడ్డ ముద్దేసుకున్నారు అనుకోరి కమ్మగా ఉంటది. గుర్తుపెట్టుకోరి ఫ్రెష్ గా నూరుకొని అల్లం ఎల్లిగడ్డ కుదిరితే అది తిరిగిపోతుంది అన్నట్టు. ఇక పేస్ట్ చేసుకున్నాం కూడా అది బి వేసేసుకొని మంచి గోలిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసేసుకొని ఒక్కసారి కలిపేసి జర్రంతా గోలించుకొని నూనె బయటకు వచ్చినాక ఉడకనికి నీళ్ళు పోసుకోవాలన్నట్టు. ఇక ఉడికేటప్పుడే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా అది బి వేసేసుకోవాలి. మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత మూత తీసేసి మొత్తం అంత పెరుగు, క్రీమ్ కావాలంటే క్రీమ్ బి వేసుకోవచ్చు అన్నట్టు. మీదకెళ్ళి కొత్తిమీర వేసుకొని రొట్టె గిన్నె పెట్టుకొని తింటే అద్రిపోతుంది. ఇది చాలా ప్రోటీన్ కూడా. మీకు ఇంతకీ మిల్ మేకర్ కూర నచ్చితే కమెంట్ చేయండి. నాకైతే